ఫ్రెండ్స్, చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ లైనింగ్ మనకి సఫిషియెంట్గా లేనప్పుడు ఒక సైడు మాత్రమే జాయింట్ వచ్చేలా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసి క్రింది వైపున ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 9 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ బ్యాక్ పార్ట్లో 8.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 8 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. పాయింట్ సన్నగా ఉన్నప్పుడు బైసెప్ దగ్గర అంత ఫ్యాట్ ఉండదు. అలాంటప్పుడు ఇలా కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా లోతుని ఇలా మార్క్ చేసి మధ్యలో 1/2 ఇంచ్ వచ్చేలా ఇలా నీట్గా మార్క్ చేసి కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా బిగినర్స్కి లోతు తీయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజ్కి 1/2 ఇంచ్, మీడియం సైజ్ బ్లౌజ్కి 3/4 ఇంచ్, పెద్ద సైజ్ బ్లౌజెస్కి 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.